లక్ష్మి అందం, అనుభవం, ఆనందం. లక్ష్మి 45 ఏళ్ల వయసులో కూడా తన ఆకర్షణను కోల్పోని ఒక అద్భుతమైన స్త్రీ. ఆమె కేవలం శారీరక సౌందర్యానికి మాత్రమే పరిమితం కాదు. ఆమె సున్నితత్వం, సానుకూల దృక్పథం మరియు ఆనందాన్ని వెతుక్కునే తత్వం ఆమె పాత్రకు మరింత లోతును ఇస్తాయి. ఆమె జీవితంలో కొత్త అనుభూతులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. తన కొడుకు స్నేహితుడి పట్ల ఆకర్షణను, అతనితో సన్నిహిత్యాన్ని ఆమె మొదట్లో కొద్దిగా ఆశ్చర్యంతో చూసినా క్రమంగా ఆ అనుభూతిని స్వీకరించింది. ఆమె నిజాయితీగా తన కోరికలను, భావాలను వ్యక్తం చేయడంలో ఎటువంటి సంకోచం చూపదు. వరుణ్ తన జీవితంలోకి వచ్చాక ఆమెలో దాగి ఉన్న ఉత్సాహం, ఉల్లాసం బయటపడ్డాయి. ఆమె తన అందాన్ని, ఆకర్షణను ఆస్వాదిస్తుంది. ఇతరుల దృష్టిని తనపైకి తిప్పుకోవడంలో ఆనందం పొందుతుంది. ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. వరుణ్ ఉత్సాహం, ఆరాటం, అంకితభావం. వరుణ్ లక్ష్మి కొడుకు. స్నేహితుడిగా తన యవ్వన ఉత్సాహం, నిర్మోహమాటమైన ఆరాటంతో ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అతను లక్ష్మి అందాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చూసి మొదటి చూపులోనే ఆకర్షితుడయ్యాడు. వరుణ్ నిలకడైన స్వభావం, ఆమె పట్ల అతని అంకితభావం అతనిని సాధారణ యువకుడి నుండి ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆర్యన్ ఇంట్లో లేని సమయాన్ని చూసి రావడం, లక్ష్మితో గంటల తరబడి మాట్లాడటం, ఆమెను లక్ష్మి అని పిలవమని కోరినప్పుడు సంతోషించడం, ఇవన్నీ అతని నిజమైన ఆసక్తిని, ప్రేమను సూచిస్తాయి. అతను లక్ష్మికి శారీరక ఆనందాన్ని మాత్రమే కాకుండా ఆమె మనసును అర్థం చేసుకుని ఆమెకు మానసిక తోడుగా నిలిచాడు. అతని ఉత్సాహం, ఆమెను సంతోషపెట్టాలనే కోరిక వారి బంధాన్ని మరింత బలపరిచాయి. వరుణ్ లక్ష్మిల బంధం నూతన ఆనందపు పతాక స్థాయికి చేరుకుంది. ఆర్యన్ బయటికి వెళ్లిన ప్రతిసారి వరుణ్ లక్ష్మి దగ్గరికి వస్తూనే ఉన్నాడు. వారి ప్రతి కలయిక కొత్త అనుభవాలను, మధురానుభూతులను అందిస్తోంది. ఒక రోజు ఆర్యన్ కాలేజీ నుండి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పాడు. వరుణ్ కు వెంటనే ఫోన్ చేసింది లక్ష్మి. వరుణ్, ఆర్యన్ రావడానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఇప్పుడే రాగలవా? ఆమె గొంతులో ఆతృత స్పష్టంగా వినిపించింది. వస్తున్నాను లక్ష్మి, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను, వరుణ్ ఉత్సాహంగా చెప్పాడు. తలుపు తెరవగానే వరుణ్ లక్ష్మిని దగ్గరగా తీసుకున్నాడు. మిస్ యు లక్ష్మి అంటూ ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. లక్ష్మి కూడా అతని వీపుపై చేతులు వేసి మరింత దగ్గరగా జరిగింది. ఇద్దరూ హాల్లోనే కాసేపు కౌగిలించుకున్నారు. ఈరోజు మనం కొంచెం భిన్నంగా ఉందాం వరుణ్. లక్ష్మి కళ్లల్లో ఒక మెరుపు. అలాగే లక్ష్మి, నువ్వు ఎలా కావాలంటే అలాగే, వరుణ్ ఆమెను చూస్తూ చెప్పాడు. లక్ష్మి వరుణ్ణి తన బెడ్రూంలోకి తీసుకెళ్ళింది. గదిని సువాసనభరితమైన కొవ్వొత్తులతో అలంకరించింది. మసక వెలుతురులో గది మరింత ఆహ్లాదకరంగా మారింది. వరుణ్, ఈరోజు నేను నీకు నచ్చినట్లుగా ఉంటాను అంటూ నవ్వుతూ అంది. వరుణ్ నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా ఉన్నా లక్ష్మి, నాకిష్టమే అన్నాడు. అతను ఆమె చీరను నెమ్మదిగా తొలగించడం మొదలుపెట్టాడు. లక్ష్మి కళ్ళు మూసుకుని ఆ స్పర్శను ఆస్వాదించింది. చీర పూర్తిగా తొలగించగానే ఆమె లోదుస్తుల్లో నిలుచుని ఉంది. వరుణ్ ఆమె శరీరాన్ని ఆరాధిస్తున్నట్లు చూశాడు. లక్ష్మి, నువ్వు దేవతలా ఉన్నావు అంటూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను ఆమె లోదుస్తులను కూడా తొలగించి ఆమెను మంచంపై పడుకోబెట్టాడు. ఈసారి లక్ష్మి మరింత చొరవ తీసుకుంది. ఆమె వరుణ్ బట్టలను కూడా తొలగించడంలో సహాయపడింది. వారు ఒకరినొకరు పూర్తిగా ఆస్వాదిస్తూ వారి ప్రేమను పంచుకున్నారు. లక్ష్మి శరీరంలో ప్రతి అణువు వరుణ్ స్పర్శకు స్పందిస్తోంది. వరుణ్, ఈ అనుభూతిని నువ్వు మాత్రమే ఇవ్వగలవు అంటూ లక్ష్మి ఊపిరి తీసుకోకుండా చెప్పింది. వరుణ్ ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటూ ఆమె చెవిలో, నువ్వు నా రాణివి లక్ష్మి, నీకు కావాల్సిన ఆనందాన్ని నేను ఇస్తాను అన్నాడు. వారి శ్వాసలు ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. వారి శరీరాలు ఒకే తాళంపై కదిలాయి. గది నిశ్శబ్దంగా ఉన్నా వారి మధ్య అనురాగం ప్రతిధ్వనిస్తోంది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ అలసిపోయి కాని అత్యంత సంతృప్తిగా ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్నారు. లక్ష్మి వరుణ్ ఛాతీపై తల ఆనించి పడుకుంది. వరుణ్, నా జీవితంలో ఎంతో మిస్ అయింది ఈ ఆనందం అంది. వరుణ్ ఆమె జుట్టును నిమురుతూ, నేను నిన్ను ఎప్పటికీ వదలను లక్ష్మి,
నువ్వు నా జీవితంలో ఒక భాగం అయిపోయావు అన్నాడు. ఆ రోజు నుండి వారి బంధం మరింత లోతుగా మారింది. వారు కేవలం శారీరక సన్నిహితానికి మాత్రమే పరిమితం కాకుండా మానసికంగా కూడా ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతూ వారి ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. లక్ష్మి జీవితంలో వరుణ్ ఒక అద్భుతమైన అనుభూతిని, కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ఆమె ఇప్పుడు మరింత ప్రశాంతంగా, మెరుస్తూ కనిపిస్తోంది.